నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండల కేంద్రంలో స్థానిక సాయిబాబా ఆడిటోరియంలో బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు జైహో బీసీ సభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు। ఈ సభలో బీసీ రాష్ట్ర నాయకులు, మండల నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా కొలిమిగుండ్ల మండల బీసీ నాయకుడు తపాలా హుసేని మాట్లాడుతూ బీసీలకు అండగా నిలిచిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీనేనని, తెలుగుదేశం పార్టీలో అనేక మంది రాజకీయంగా ఎదిగారని అన్నారు। రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి, పల్లె వెంకటేశ్వర్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, తోట అమర్నాథ్ రెడ్డి తదితర బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈ మండలం నుంచి బీసీలందరూ ఐక్యతగా కలిసి మంచి మెజారిటీ గెలిపించుకోవాల్సినట్టుగా కోరుకుంటూ, ఇదే వేదిక నాకు బాగా గుర్తుంది। ఇదే కళ్యాణ మండపంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో ర్యాంకు భూముల విషయంగా ఒక మాట అన్నాడు, నేను తిరిగి రైతులకు గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించకపోతే కనుక నేను ఈ కొలిగుల మండలంలో అడుగు పెట్టాలని చెప్పేసి, ఇదే వేదిక మేమందరం కూడా ఒకసారి చూడాల్సి వచ్చింది। ఎందుకంటే ఆయన గత మాట రావడానికి ఆశాభాషి విషయం కాదు, అటువంటిది పట్టుదలమైన వ్యక్తి మన బీసీ జనార్దన్ రెడ్డి। రెండో విషయం చూస్తే కనుక రాయితీ ఎక్కడైనా కానీ పెంచుతా పోతారు, ఒక రాయితీని తగ్గించిన మహోన్నత వ్యక్తి రాష్ట్రంలోనే ఇటువంటి వ్యక్తి చాలా అరుదు, అటువంటి వాడు దొరకడం మనకి రెండో విషయం। మూడోది ముచ్చటగా ఈ మండలానికి ఒక వరం ఇచ్చాడు, తిమ్మనాయన పెంచారు। ఆ చెరువుకు అన్ని రోజులు తీసుకుని వచ్చి టెండర్ కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి ఆయన తీసుకొస్తే ఈ రోజు ఈ ప్రభుత్వ పెద్దలు దాన్ని నట్టేటకు వచ్చారు। నిజంగా 5 సంవత్సరాలలో బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే చంద్రబాబు గారు సీఎం గారు అయితే కనుక ఈ రోజు ఆ పల్లెలన్నీ కూడా సస్యశ్యామలం అయ్యేది।